హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అయితే ప్రస్తుతము ఈరోజు 29 అండ్ అలాగే రేపు 30 తారీఖున ఈ 2 రోజులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? సో, ఎక్కడైనా ఈ 2 రోజులు వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? ఒకవేళ పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ పడతాయి? దీంతో పాటుగా ఏ ప్రాంతాల్లో పొగమంచు అండ్ అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉండొచ్చు? ఈ వివరాల గురించి చెప్తాను. దాని తర్వాతొచ్చేసి బంగాళాఖాతంలో రానున్నటువంటి రోజుల్లో మరలా ఏమైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయా? సో, ఒకవేళ అల్పపీడనం ఏర్పడిందే అనుకోండి, ఎక్కడెక్కడ దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు ఉండొచ్చు అనే వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. వెదర్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీకు మొత్తం వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఈ సర్కిల్‌లో. ఓకేనా? సో, ఇక్కడ కనిపించేదంతా కూడా అల్పపీడనమే అన్నమాట ఇది. అల్పపీడనం ఏర్పడి అదైతే కొనసాగుతూ ఉంది. బట్ అది రానున్నటువంటి రోజుల్లో తీవ్ర తుఫానుగా వాయుగుండంగా మారి బలపడి తుఫానుగా వస్తుందా లేదా అని ఒక డౌట్ మీకు. సో, ఓకేనా? సో, అది దాని గురించి నేను మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఈ 2 రోజులు వాతావరణం అనేది ఎట్లా ఉంటుంది ఈరోజు, అలాగే రేపు డిసెంబర్ 30వ తారీఖున అనే వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక ప్రస్తుతానికి మనకు ఈరోజు రాత్రి వరకు కూడా ఎక్కడా వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశాలైతే లేదండి. చెప్తున్నాను మీకు. సో, ఎక్కడ కూడా వర్షాలు పడవు. అండ్ రేపు కూడా ఎక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండదనమాట. బట్ మనకు ఈరోజు రాత్రి ఒక 7, 8, 9 ఆ సమయంలో వచ్చేసి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురిసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఒక సెకండ్ చూపిస్తాను మీకు. ఈ ప్రాంతాల్లో. ఓకేనా? ఈ గూడూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, కావలి, బాపట్ల, చీరాల, దాని తర్వాత నెల్లూరు, కావలి ఈ ప్రాంతాలు. దీంతో పాటుగా ఇటు సైడ్ ఈ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాయలసీమ జిల్లాలకు కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. ఈరోజు 7, 8, 9 ఆ సమయాల్లో. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు వీటికి ఎక్కడా కూడా అంత పొగమంచు అయితే కురవదు. చలి తీవ్రత కూడా మీడియంగానే ఉంటుంది. మనకు మాక్సిమం ఈ ప్రాంతాలకే ఎక్కువగా అయితే ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చండి. ఈ రోజుకి సంబంధించి చెప్తూ ఉన్నాను. అలాగే రేపటి గురించి చూద్దాం మనము. ఓకేనా? రేపు 30వ తారీఖున. సో, మీరు మాక్సిమం గమనించొచ్చు, ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌ని ఎక్కడా కూడా వర్షాలకైతే పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. సో, ఇక్కడి నుంచి చూద్దాం మనం. ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల వరకు ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశాలైతే లేవు. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో, ఎండ తీవ్రత అనేది ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగానే నమోదవుతాయి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో, ఇక 7, 8, 9 ఆ సమయాల్లో కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సేమ్ మనకు తెలంగాణలో కూడా అంతే సిట్యుయేషన్ అనేది. ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఈరోజు, రేపు. ఇక్కడి వరకు ఇది క్లియర్. నెక్స్ట్ ఇక మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. బంగాళాఖాతంలో ప్రస్తుతానికైతే అల్పపీడనం అయితే ఒకటి కొనసాగుతూ ఉందని. సో, దాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఇమేజ్‌లో. ఇక్కడైతే కేంద్రీకృతం అయింది ప్రస్తుతానికొచ్చేసి మనకిది. అయితే ఇది కొంచెం కొంచెంగా కదులుతూ మాక్సిమం మనకు చెన్నైకి దగ్గరకైతే వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా. సో, 31 తారీఖు కల్లా ఎక్కడికి వెళ్ళిందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్‌లో. కాస్త దీంట్లో ఇంకా కొంచెం క్లియర్‌గా అయితే అర్థమవుతుంది మీకు. సో, 31 తారీఖు కల్లా చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు చెన్నైకి దగ్గరగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, చెన్నై అయితే ఇక్కడుంది మనకు. సో, కాబట్టి 31 తారీఖు చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతుంది. అందువల్ల వర్షాలు పడతాయా అంటే ఖచ్చితంగా మనకు చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఈ తడ, సూళ్ళూరుపేట కావచ్చు, నాయుడుపేట కావచ్చు, వెంకటగిరి, దాని తర్వాత
ఈ శ్రీహరికోట, కోటవాకాడు, ఈ వెంకటాచలం కావచ్చు, నెల్లూరు, కావలి ఈ ప్రాంతాలకు దగ్గరగా అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. అది కూడా ఎక్కువ వర్షాలు అయ్యేటువంటి భారీ వర్షాలు ఏం కాదు, మోస్తరుగా పడతాయన్నమాట. సో చెన్నైకి ఇది దగ్గరగా వచ్చి చెన్నైలో కురిసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ దీనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రెయిన్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ భారీ ఎఫెక్ట్ అయితే కాదు, అది కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా. ఇది 31 తారీఖు ఈడ దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. సో దాని తర్వాత రిపోర్ట్ అనేది నేను మీకు ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో లేదు అనుకుంటే ఇది మ్యాక్సిమం ఇదంతా కూడా ఇలా వచ్చేసిన విస్తరించేసినా సరే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగానే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఇది ఇలా వెళ్ళినా కూడా మనకు మ్యాక్సిమం ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సారీ, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఇలా వస్తే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే మనకు దీనివల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ చెన్నైకి అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రం, తమిళనాడుకు అనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రం కొంచెం మేర ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా వచ్చింది కాబట్టి ఈ అల్పపీడనం. సో ఇది తీవ్ర తుఫానుగా మారి బలపడి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందా అంటే, సో ఇది ఈ దిశగా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది కాబట్టి తీవ్ర తుఫానుగా బలపడేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదండి. సో కాబట్టి లైట్ రైనే మనకు నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అంతేకాని హెవీ రైన్ కూడా నమోదవ్వదు. అది కూడా తెలంగాణకు అసలు ఎఫెక్ట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు మేబీ. బట్ ఇది ఈ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ దిశగా వెళ్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే అసలు ఎఫెక్టే ఉండదు. బట్ దీనికి నేను ముందు రోజుల్లో అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను, రిపోర్ట్ అనేది. సో మనకు వాతావరణంలో మార్పులు అయ్యేటువంటివి ఎప్పటికప్పుడు చేంజ్ అయితే అవుతూ ఉంటాయి కాబట్టి మీకు డైలీ కూడా రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. దీని తర్వాత మరలా మనకు జనవరి నెలలో ఈ 6, 7, 8, 9 ఆ తారీఖుల్లో కూడా బంగాళాఖాతంలో మనకు మరలా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. బట్ మీకు రిపోర్ట్స్ అనేటువంటివి క్లియర్ కట్గా మన ఛానల్ నుంచి అందుతూనే ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉన్నాను గైస్, తప్పకుండా. ఓకేనా, మీకు అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను. ఈ అల్పపీడనం వల్ల ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రస్తుతంగా ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి, ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే డైలీ కూడా రిపోర్ట్స్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.